అనకాపల్లి జిల్లా కె కోటపాడు మండలం ఏ కోడూరులో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో స్ఫూర్తిదాయక ఘటన చోటు చేసుకుంది. పోలవరం రాజధాని అమరావతి నిర్మాణానికి తన వంతు సహకారంగా రత్తయ్య అనే వృద్ధుడు తాను దాచుకున్న 50,000 రూపాయలు విరాళంగా సీఎంకు అందజేశారు. వయసు మీద పడినప్పటికీ అమరావతి నిర్మాణం పూర్తి కావాలనే సదుద్దేశంతో రత్తయ్య ముందుకు రావడం అందరినీ ఆలోచింపజేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. రత్తయ్య తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. సామాన్యుల నుంచి వస్తున్న ఇటువంటి సహకారాలు ప్రభుత్వానికి, రాష్ట్ర పునర్నిర్మాణానికి ఎంతో నైతిక బలాన్ని ఇస్తాయన్నారు. మనం పోలవరంలో కలిసినప్పుడు మొట్టమొదటిసారిగా మీరు పరిపాలనకు వచ్చినాక వాస్తు చూస్తే 10,000 వచ్చింది, 5,000 ఇచ్చాను. ఈ 5 సంవత్సరాలు మీ పరిపాలనలో ఎంత డబ్బు నాకు వస్తే అంత డబ్బులో సగం డబ్బులు రాజధాని కోసం, పోలవరం కోసం ఇస్తాను అని మీకు మాట ఇచ్చాను. ముందు మీకు రాజధాని గురించి, పోలవరం గురించి మీరు కూడా నన్ను అభినందించారు. ఇవ్వండి, 2017 మే 28వ తారీఖు మీకు 5 లక్షల రూపాయలు బంగారు ఇచ్చాను. మీరు నన్ను చాలా అభినందించారు. ఇదంతా మీరు రాసినారు. ఇప్పుడు 50,000 అంటే మొన్న మీరు స్కూటర్ ఇచ్చిన తర్వాత అనిత గారికి చెప్పి కలెక్టర్ గారు స్కూటర్ ఇచ్చిన తర్వాత నాకు 1,00,000 వచ్చింది సార్. అందులోంచి మీకు 50,000 రూపాయలు వచ్చింది. ఇది ఓన్లీ పోలవరం రాజధాని కోసం. రత్తయ్య గారు వాస్తు పండిట్. ఆయన నాకు ఒకసారి కనపడి నాకు వచ్చే డబ్బుల్లో సగం ఇస్తానని చెప్పి మునుపు కూడా రాజధానికి బంగారు ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి 50,000 రూపాయలు రాజధానికి, పోలవరానికి ఇస్తానని చెప్పి ముందుకు వచ్చారు. ఇది స్ఫూర్తి. సంపాదించడం కాదు, మనం అందరం కూడా గవర్నమెంట్ ఇవ్వాలనేది కాదు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ అన్ని విధాలా మీకు సహాయం చేసినప్పుడు మీ వంతు బాధ్యతగా నేను సైతం అనే స్ఫూర్తి మీకు వచ్చి నా దేశం నా బాధ్యత ఇది గాని వస్తే ఇంక దేశానికి తిరుగుండదు. ఈరోజు వాస్తు పండిట్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్న, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇది ఒక స్ఫూర్తిదాయకం. థ్యాంక్ యూ.